మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హనీమూన్ టూర్ లో ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన వెళ్ళొచ్చిన ఆ బ్యూటిఫుల్ ప్లేస్ కే వరుణ్, లావణ్య వెళ్లారు. ఆ ప్లేస్ ఏంటి? టూర్ ఎన్నాళ్ళలో చూద్దాం. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్ వరుణ్, లావణ్య ప్రస్తుతం హనీమూన్ టూర్ లో భాగంగా ఫిన్లాండ్ లో ఉన్నారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టు టాక్. వారం నుంచి 10 రోజుల పాటు ఫిన్లాండ్ అందాలను ఆస్వాదించనున్నారు. ఫిన్లాండ్ అంటే మెగా ఫ్యామిలీకి చాలా ఇష్టమో ఏమో మరి. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఆ మంచు ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేసొచ్చారు. ఇప్పుడు వరుణ్, లావ్ కూడా అక్కడికే వెళ్లడంతో మెగా ఫ్యామిలీకి ఫిన్లాండ్ స్పెషల్ ప్లేస్ ఏమో అంటున్నారు నెటిజన్స్. ఈ ఏడాది జూన్ లో వరుణ్, లావణ్య నిశ్చితార్థం జరిగింది. 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయం బయటపడలేదు. దీంతో ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ అయింది. ఇది జరిగిన దాదాపు 4 నెలల తర్వాత నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ వేడుక ముగిసిన వెంటనే త్వరగా ఇండియాకు తిరిగి వచ్చేశారు. హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు. ఆ తర్వాత డెహ్రాడూన్ లోని అత్తారింటికి వెళ్లాడు వరుణ్. అక్కడ కూడా త్రిపాఠి ఫ్యామిలీ మరో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఆ హడావుడంతా ముగిసింది. ఇప్పుడు హనీమూన్ టూర్ వేశారు. వరుణ్ తేజ్ హనీమూన్ టూర్ వేయడం వెనుక ఆపరేషన్ వ్యాలంటైన్ వాయిదా కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అదే జరిగితే ప్రస్తుతం వరుణ్ ఆ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉండేవాడు. కానీ ఆ సినిమా వాయిదా పట్టడంతో వరుణ్ తేజ్ కి ఫ్రీ టైం దొరికింది. హనీమూన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత పలాసా ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న మట్కా మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు వరుణ్. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మట్కా అనేది ఒక రకమైన జూదం. విశాఖ బ్యాక్ డ్రాప్ లో 1958, 1982ల మధ్య జరిగే కథ ఇది. యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ 4 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అందులో ఆమెకు జోడీగా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ నటిస్తున్నారు. మరో మూవీకి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.